పేదవారితో పాటు మధ్యతరగతి మహిళలకు ఉచితంగా సిలిండర్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అకాల వర్షం వల్ల మిర్చి పంటకు 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా ప్రభుత్వం ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వస్తే మిర్చికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న మీకోసం రథయాత్రలో చంద్రబాబు నాయుడు వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అకాల వర్షాల వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినా ప్రభుత్వం స్పందించలేదని చంద్రబాబు ఆక్షేపించారు. ప్రత్యేకమైన బోర్డు పెట్టించి మీకు న్యాయం చేసే వరకు పోరాడతానని చెప్పి అంతకుముందు నరసరావుపేటలో డ్వాక్రా మహిళలతో కలిసి అల్పాహార విందు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన డ్వాక్రా గ్రూపులను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు విమర్శించారు. డ్వాక్రా సంఘాలకు దీపం పథకం ద్వారా ఇచ్చిన గ్యాస్ సిలిండర్లకు గ్యాస్ ఇవ్వటం లేదని ఆయన ఆక్షేపించారు. దూరంగా ఉండే విలేజెస్ కానీ ఫార్వే ఉండే విలేజెస్ కి సిలిండర్ ద్వారా గ్యాస్ ఇచ్చేస్తాం. వాళ్ళకందరికి 100% గ్యాస్ సిలిండర్ స్టవ్ ఎంత అవుతుందో దానికి డిపాజిట్ లేకుండా ఒక పైసా కూడా కట్టే పని లేకుండా ఉచితంగా సప్లై చేస్తాం. పేద మధ్యతరగతి అందరికి ఇస్తాం. డబ్బులు కావాలంటే కన్సెషన్ ఇస్తాం. మధ్యతరగతికి పేదవాళ్ళందరికి ఇస్తాం. ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్. వినుకొండ నియోజకవర్గంలో రోడ్డు పక్క పొలాల్లో ఉన్న గొర్రెల కాపురల వద్దకు వెళ్లిన చంద్రబాబు 2 చిన్నారులను దగ్గరకు తీసుకుని మాట్లాడారు. చదివించకుండా ఎందుకీ పని చేయిస్తున్నారంటూ వారి తండ్రిని అడిగారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే గొర్రెల కాపరులకు 10 పైసలకే రుణాలు ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెల్లవారుజాము 3 గంటలైనా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.